ఐదవ రోజు పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొల్పులు ఈ పుస్తకం నుండి నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఉన్నది ఏమిటి అని అందరికీ తెలుసు. కరోనా ఎందుకు వచ్చింది? 30 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వీధి వీధిన తిరిగి చెప్తున్నారు, మాంసం తినొద్దు, కోడిని తినొద్దు, చేపలు పట్టొద్దు, చేపని ఆహారం కాదు, యాపిల్ తిను, అరటిపండు తిను, టమాటా తిను, ఆలుగడ్డ తిను, కానీ చేపను తినకు, కోడిని తినకు, మేకను తినకు అంటే ఎవరైనా విన్నారా? ఎవ్వరూ వినరు. వినకపోతే ఏం చేస్తుంది భూమి ఇలా తన బరువుని తాను తగ్గించుకుంటుంది. మనం భూమికి బరువుగా అయినప్పుడు భూమి తన బరువు తాను తగ్గించుకుంటుంది. మనం భూమికి బరువు కాకూడదు. భూమికి బరువు కాకపోతే మనం బ్రతుకుతాము. భూమికి బరువైతే చస్తాము, చచ్చి తీరుతాము. మర్డర్ చేయకపోతే ఎవరైనా ఎందుకు జైలుకి వెళ్తారు? జైలుకి వెళ్ళడానికి కారణం ఉండాలి కదా. కారణం లేకుండా ఎవరైనా జైలుకి వెళ్తారా ఏంటి? పోలీసులు నీ దగ్గరికి వస్తారేంటి? కారణం లేకుండా పోలీసులు నీ దగ్గరికి రారు. కారణం లేకుండా తలకాయ నొప్పి నీ దగ్గరికి రాదు. కారణం లేకుండా నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు. కారణం లేకుండా క్యాన్సర్ రాదు. కారణం లేకుండా జన్మ రాదు. అయితే ఆ కారణం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. ఎవరో మనకి కారణం కాదు, మనమే మనకి కారణం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఆల్ ద టైమ్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన కార్యానికి మనమే కారణభూతులం. దాని పర్యవసానం ఎదుర్కోవలసింది మనమే, దాన్ని తీసివేయవలసింది మనమే. అంతా మన చేతుల్లోనే ఉంది. మనం మన చేతుల్లోనే ఉన్నాం, ఇంకొకరి చేతుల్లో లేము. నేను పుట్టింది నా తల్లిదండ్రుల వల్ల కాదు, నా వల్ల నేను పుట్టాను. ఇప్పుడు నేను ఈ సోఫాలో కూర్చున్నాను, ఈ సోఫా నన్ను పుట్టించిందా ఏమిటి? నేను ఈ సోఫాలో కూర్చున్నాను, సోఫా నన్ను పుట్టించలేదు. నేను ఇక్కడ సోఫాలో కూర్చున్నట్లు కనబడుతున్నాను. అలా నేను ఈ శరీరంలో కూర్చున్నాను. ఈ శరీరం నన్ను పుట్టించలేదు, నేను ఈ శరీరాన్ని పుట్టించాను. నేను ఈ శరీరాన్ని తయారు చేశాను. ఆ పై లోకాల్లో ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ భూలోకంలోకి వెళ్ళాలి. అక్కడ కొన్ని పనులు చెయ్యాలి అని కోరిక కలిగింది. అందుకే ఈ శరీరంతో వచ్చాను. ఎన్నోసార్లు మనం వచ్చి ఉంటాం, కానీ ఇంకోసారి రావటానికి ప్రయత్నం చేసుకొని ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నాము. మనం భూలోకం నుండి రేపో ఎల్లుండి వెళ్ళిపోతాము. పోయిన తర్వాత మళ్ళీ రావాలనుకుంటే వస్తాం, లేకుంటే లేదు. అంతా మన చేతుల్లోనే ఉంది. సో రావటానికి కారణభూతం ఎవరు? మనమే. రాకపోవటానికి కారణభూతం ఎవరు? మనమే. దీనిని ఏమంటారు అంటే కారణ కార్య సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎందుకు ఇలా జరిగిందంటే బికాజ్ అంటాము. అయితే కాజ్ని తెలుసుకుంటాం. బికాజ్ ఇందువలన వచ్చింది, ప్రతిదానికి ఇందువలన జరిగిందని తెలుస్తుంది. నీ రోగానికి కారణం ఏంటి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. పూర్వజన్మ అంటే ఈ జన్మలో పూర్వం కావచ్చు, గత జన్మలో ఉండొచ్చు, కానీ పాపం అనేది వ్యాధిగా వచ్చి తీరుతుంది. పుణ్యం అనేది భోగంగా వచ్చి తీరుతుంది. ధ్యానం అనేది జ్ఞానంగా మారి తీరుతుంది. విత్తనం అనేది చెట్టుగా మారి తీరుతుంది. ఆ పాపం పండాలి, ఆ పుణ్యం పండాలి, ఆ ధ్యానం పండాలి. పోలీసులకు ఎవరైనా మర్డర్ చేశారని తెలిసిన వెంటనే వారిని కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. వాదం ప్రతివాదం అన్నీ ఉంటాయి. కొన్ని నెలలు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫైనల్గా ఇతను నిజంగానే మర్డర్ చేశాడు అని జడ్జిమెంట్ చెప్తారు. అవన్నీ జరిగిన తర్వాతే శిక్ష వేస్తారు. వెంటనే శిక్ష వేయటం జరగదు. ఆ పాపం పండాలి, పుణ్యం పండాలి, ధ్యానం పండాలి. పాపం పండితే రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది. పుణ్యం పండితే భోగం వస్తుంది. ధ్యానం పండితే ఆత్మజ్ఞానం వస్తుంది. ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేస్తే జ్ఞానం పండుతుంది. దీర్ఘకాలం ఉంటే అది పండుతుంది, కాయ. పండు ఎలా అవుతుంది చెప్పండి? కాయ వచ్చింది తర్వాత పండు కావాలి అంటే వెయిట్ చేయాలి మనం.
ఆ కాయ పండై తీరుతుంది. అప్పుడు దాన్ని కోసుకుంటాం. కాయగా పచ్చిగా ఉన్నప్పుడు కోసుకుంటామా ఏమిటి? కోసుకోం కదా. మన ఇంట్లో పని మనిషి చిల్లర దొంగతనం చేస్తే మనం వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇస్తామా? ఇవ్వము. ఏదో జరిగిపోయిందిలే, ఆమెకు అవసరం వచ్చి 10 రూపాయలు తీసుకుంది, దానికి ఏముందిలే అనుకుంటాం. 10 రూపాయలు తీసుకుంటే మనకేం తక్కువైంది? తనకేదో పాపం ఆకలేసినట్టుంది తీసుకుందనుకొని వదిలేస్తాము. కానీ ప్రతిరోజు అలానే జరుగుతుందనుకోండి, ఏదో ఒక వస్తువు పోతుందనుకోండి, మెల్లగా నువ్వు ఆరా తీస్తావు. నేను దొంగతనం చేయలేదంటుందా పని మనిషి, ఆమె చేస్తుందని నీకు తెలుసు. తన తప్పును తాను ఒప్పుకోవడం లేదు, మళ్ళీ అదే పని చేస్తుంది. కొన్ని రోజులు నెలలైన తర్వాత నువ్వు పోలీసులకు రిపోర్ట్ ఇస్తావు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో మీ సామాన్లన్నీ దొరుకుతాయి. అంటే ఏమైంది? ఫస్ట్ టైం పాపం చేసినప్పుడే మనం పట్టుకున్నామా? లేదు కదా. పాపం పండాలి. పాపం పండినప్పుడు ఆ కార్యం వస్తుంది. ఆ కారణం పండాలి. పదే పదే తప్పులు చేసినప్పుడు అది తప్పు అవుతుంది. మొదటిసారి తప్పు చేసినప్పుడు అది తప్పు కాదు, అది అజ్ఞానంతో చేసింది. తెలియక ఏదో క్షణికావేశంలో చేసింది, దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ పదే పదే అదే పని చేస్తుంటే తప్పకుండా దానికి పర్యవసానం ఉంటుంది. అప్పుడు అది ఒకానొక కార్యానికి కారణభూతం అవుతుంది. అప్పుడే నీవు రిపోర్ట్ చేస్తావు. పోలీసులు అప్పుడు వచ్చి పట్టుకెళ్తారు. ప్రతి సంఘటన అనేది కార్యం. ప్రతి సంఘటన వెనుకాల ఆ కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, నువ్వు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ తింటే ఏ డాక్టరు రక్షించలేడు, అవసరం ఉన్నదానికన్నా తక్కువ తింటే ఏ డాక్టరు అక్కర్లేదు. నువ్వు ఎక్కువ తింటే డాక్టర్ ఎలా రక్షిస్తాడు నిన్ను? డాక్టర్ నాకు మందు ఇవ్వంటే ఏ మందు ఇస్తాడు? తక్కువ తినండి అంటాడు. పనికిరాంది తినకు అంటాడు. ఇష్టం వచ్చినప్పుడు తినకు, టైం తిను, ఆకలేసినప్పుడు తిను, ఆకలి లేనప్పుడు తినకు, ఇంతింత తినకు, పనికిరాంది తినకు, మాంసం తినకు, ఇంకో జంతువుని చంపకు. ఎందుకంటే అవన్నీ కారణాల వల్ల నీకు ఇది వచ్చిందని చెప్తాడు. అంతేగాని నాకు ఒళ్ళు బరువు ఎక్కువైంది, మంది ఇవ్వంటే మందిస్తాడా ఏమిటి? పనికిరాని డాక్టర్లు మందిస్తారు నీ డబ్బును లాగడం కోసం. కానీ నువ్వు బాగుపడటానికి మందులు ఇవ్వరు. వారికి నీ డబ్బులు కావాలి. అందరికీ రోగాలు వస్తే డబ్బులు బాగా వస్తాయి కదా అని డాక్టర్లు అనుకుంటారు. రోగం ఎందుకు వచ్చిందో ఆ కారణం రోగి దగ్గరే ఉంటుంది, కానీ ఆ డాక్టర్ల దగ్గర లేదు. గౌతమ బుద్ధుడు బయటికి వచ్చాడు. అందరూ దుఃఖంలో ఉండటం చూశాడు. ఎందుకు దుఃఖంలో ఉన్నారో కారణం కనుక్కోవడానికి ఆయన బయలుదేరాడు. దుఃఖం ఉంది అనేది తెలుసు, ఏమిటో తెలుసు, కానీ ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాడు ఆయన. దుఃఖం ఎందుకు వచ్చిందంటే తృష్ణ వల్ల వచ్చింది. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు. తృష్ణ ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏదో ఉంటుంది కదా. ప్రతి దానికి కారణం ఉంటుంది. తృష్ణ వచ్చింది అవిద్య వలన, అజ్ఞానం వలన. మరి అవిద్య ఎలా పోతుంది? అష్టాంగ మార్గం వల్ల. సరి అయిన దృక్పథం, సరి అయిన వాక్కు, సరి అయిన దృష్టి, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాయము, సరి అయిన ధ్యానము, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ దుఃఖం ఎలా పోవాలో అలా పోతుంది. బుద్ధుడు చెప్పింది మనకు కార్యకారణ సంబంధం. ఏ దుఃఖం ఉన్నదో అందరికీ తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. బుద్ధుడికే కాదు, ఎవరికి వారికే తెలుసు. కానీ ఎందుకో తెలియదు, అది ఎలా పోతుందో తెలియదు. ఎందుకు అనేది తెలుసుకున్నప్పుడే ఆ దుఃఖం పోతుంది. బుద్ధుడు జన్మ పరంపర చూసుకున్నాడు ధ్యానంలో. 3 జాముల్లో ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఆయన మొదటి జాములో అనేక జన్మలు చూసుకున్నాడు. ఒక ఆడగా, ఒక మగగా, ఒక బీదగా, ఒక ధనికుడిగా, ఒక ఊరిలో, ఒక నగరంలో, అలానే ఒక అడవిలో కొన్ని వందల జన్మలన్నీ చూసుకున్నాడు. తర్వాత ఒక జాములో అంతకుముందు జన్మలో ఏ కారణం వల్ల ఆ జన్మలో ఏ కార్యం జరిగిందో అవన్నీ తెలుసుకున్నాడు. ఆ రెండవ జాములో కార్యకారణ సంబంధాన్ని తెలుసుకున్నాడు. తర్వాత మూడవ జాములో ఈ దుఃఖం ఎలా పోతుందో తెలుసుకున్నాడు. నువ్వు ధ్యానం చేయి, ఆ దుఃఖం పోతుందని చెప్పాడు. శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు. అలా ఆయన ఏమిటి తెలుసుకున్నాడు.
మొట్టమొదటిసారిగా రాజప్రసాదం నుంచి బయట ఊర్లోకి వచ్చినప్పుడు దుఃఖం ఉందని తెలుసుకున్నాడు. ఆయన ఎందుకు వచ్చింది అని తర్వాత తెలుసుకున్నాడు. అది ఎలా పోతుంది అని కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత బయటికి వచ్చాడు. అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. నాయన, దుఃఖం అందరికీ ఉంది, ఇది ఇందువలన వచ్చింది, ఇది ఇలా పోతుంది అని చెప్పాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పిరమిడ్ మాస్టర్లు అందరం అదే పని చేస్తున్నాం. అంతేగాని నీ తలకాయ నొప్పి వచ్చింది, తలకాయ నొప్పి మాత్రం వేసుకోపోతుందని చెప్పము. అది చాలా చాలా అజ్ఞానపు చర్య, మూర్ఖపు చర్య. ఒక మొగుడు ఏం చేశాడంటే అమెరికాలో వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ పెళ్ళాన్ని పిలిచాడు. నాకు నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. పక్కనే కూజా ఉంది, అందులో నీళ్లు ఉన్నాయి, తనే తీసుకోవచ్చు కదా అని ఆ భర్తకు ఆ భర్త ఏం చేశాడు, వీడు భార్య మీద అధికారం చూపించుకోవాలి కదా, నాకు నీళ్ళు ఇవ్వు అన్నాడు. ఆ భార్య చూసింది, నీళ్లు నీ పక్కనే ఉన్నాయి కదా, నన్ను పిలిచావేంటి అని. ఆ నీళ్ళు ఇవ్వు అన్నాడు. ఆవిడ విడాకులు ఇచ్చింది. ఇలాంటి మొగుడు నాకు అనవసరమని చెప్పేసి. ఆవిడ కరెక్టే. ఆ భర్త ఎక్కడో నీళ్ళు దొరకకపోతే తెమ్మంటే కొంచెమైనా అర్థం ఉంది. పక్కనే నీళ్లు పెట్టుకొని నాకు నీళ్ళు ఇవ్వు అంటే ఏమన్నా అర్థం ఉందా? అంటే ప్రతి కార్యం వెనకాల కారణం ఉండి తీరుతుంది. దాన్ని కనుక్కోవాలి. ఒక డిటెక్టివ్ అతను ఎక్కడోలో ఎంజాయ్ చేస్తున్నాడు. అతనికి ఒక ఫోన్ వస్తుంది, అయ్యా బాబు, థాయిలాండ్లో బ్యాంకాంగ్లో ఒక మర్డర్ జరిగింది, నువ్వు బయలుదేరరా, నువ్వు కనుక్కో అంటాడు. ఇతనేమో హొనలెస్లో ఉంటాడు. అక్కడ బ్యాంకాంగ్లో మర్డర్ జరిగింది, అక్కడికి వెళ్తాడు. ఒక హోటల్ రూమ్లో మర్డర్ జరిగింది. షెర్లాక్ హోల్మ్స్ విచారణ చేస్తాడు. ఎక్కడ సిగరెట్ పీక ఉంది, ఎక్కడ మచ్చ ఉంది, ఫ్యాన్ ఎలా వస్తుంది, సీసీటీవీ ఎలా ఉంది, కుర్చీలు ఎలా ఉన్నాయి, అవన్నీ చూస్తాడు. షెర్లాక్ హోల్మ్స్ గారికి ఆ తెలివితేటలు ఉన్నాయి. షెర్లాక్ అంతా రీసెర్చ్ చేసేసి బ్యాంకాక్ వెళ్ళి 6 నెలల్లో కనుక్కుంటాడు. హత్య చేసిన వాడిపోయి ఎక్కడో న్యూజిలాండ్లో ఉంటాడు. వారిని పట్టుకొని నువ్వు అరెస్ట్ అంటాడు. అంటే షెర్లాక్ ఆ థాయిలాండ్లో బ్యాంకాక్లో ఆ మర్డర్ ఎలా జరిగిందో కనుక్కున్నాడు. పోయి ఆ హత్య చేసిన వాడిని పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? అతడికి కారణం తెలిసిపోయింది. అతను ఆ కార్యం చూడలేదు, కానీ కారణం చూశాడు. అప్పుడు హంతకుడిని పట్టుకున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఈ జన్మ వదిలిపెట్టిన తర్వాత, మనం పైలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం హాయిగా బ్రతికేస్తాం అనుకుంటాం. కానీ ఎవ్వడూ హాయిగా బతకడు. వాడు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తాడు. అక్కడ అనుభవించకుండా ఎవ్వడూ ఉండడు. యాక్చువల్లీ అండి, ఈ విధానం పత్రి సార్ చెప్పింది ఎన్నిసార్లు విన్నా, ఎంతమందికి చెప్పినా ఎంతవరకు పరివర్తన చెందారు? మళ్ళీ అంటే ఈ బాధలు పడినప్పుడు చస్తే పోతుంది అనుకుంటారు. అంటే ఏం పోతుంది? ఇక్కడ గోల పోతుంది అనుకుంటారు. కానీ చెప్తున్నారు కదా, మళ్ళీ పైన ఏం గోల అయితే ఇక్కడ చేసాం, ఆ గోలకు ప్రతి గోల అక్కడ తప్పనిసరి అంటున్నారు. సో మాస్టర్స్, పరివర్తన అనేది చాలా అవసరం. ధ్యానము, ఇంకా జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, వేదాలు, భగవద్గీత వగేరా వగేరా వగేరా, అవన్నీ కూడా సారం ఏంటంటేనండి పరివర్తన లేకపోతే మాత్రం మనం ఎన్ని చేసినా కూడా జీరో స్టేటే. పరివర్తన రావాలి. మనలో పరివర్తన వస్తేనే మనం అంతవరకు పరితపించిపోయి మళ్ళీ ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో దానికి పరిసమాప్తం అనేది లభిస్తుంది. లేకపోతే ఈ జన్మ పరంపర సాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. పత్రి సార్ అన్నట్టు ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ త్రిమూర్తుల్ని మనం పట్టుకుంటే చాలండి, గమ్యం చేరుతాము. గమనం సులువైపోతుంది. ఆ గమ్యంలోనే మన గమనము అన్నీ కూడా నిమిడీకృతమై మనం ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటాము. ఐమ్ రైట్ అండి? మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ. మీ సోదరి హనిత.